హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక రాజ్యం కలదు. ఆ రాజ్యానికి రాజు విచిత్రవర్మ. విచిత్రవర్మ చాలా మంచివాడు. తన రాజ్యంలో ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉండకూడదని వారి సమస్యలను తన సమస్యలుగా తీసుకుని పరిష్కరిస్తూ ఉండేవారు. అలాంటి గొప్ప రాజు ఉన్న ఈ రాజ్యంలో ప్రజలందరూ చల్లగా జీవించసాగారు. అలా రాజ్యం సుభిక్షంగా ఉన్నా సరే విచిత్రవర్మకి తీరని లోటు ఉంది. నా పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా లేదా? నేను సరిగ్గా పరిపాలిస్తున్నానా లేదా? ఎందుకో నాకింకా ఎక్కడో బాధగానే ఉంది. ప్రజలు వారి సమస్యలను నా దగ్గర చెప్పుకోవాలంటే అందరినీ దాటుకుని రావాలి. అలా దాటుకుని వచ్చేసరికి వారి సమస్య తీవ్రమైపోతే అలా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు మహారాజు గారు. కోటగుమ్మం దగ్గర ఒక గంటను పెట్టిస్తాను. అప్పుడు సమస్య ఉన్న ప్రజలు వచ్చి ఆ గంటను కొట్టగానే ఆ గంట శబ్దం నాకు వినిపిస్తుంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి వారి సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కరిస్తాను. దానివల్ల ప్రజల కష్టాలను తీర్చటంలో జాప్యమే ఉండదు అని అనుకుని తక్షణమే కోటగుమ్మానికి ఒక పెద్ద గంట పెట్టించారు మహారాజు గారు. దానికి కాపలాగా తికమక తిమ్మయ్యను కూడా పెట్టారు. అలా గంట పెట్టించడం వల్ల ప్రజలు తమ సమస్యలను మహారాజు గారికి చెప్పుకోవాలంటే తమకి మహారాజు గారికి మధ్య నుండి అధికారులను తృప్తిపరిచే అవసరం లేకుండా నేరుగా ఆ గంట వద్దకు వచ్చి దానిని మోగించగానే ఆ శబ్దానికి మహారాజు గారు అక్కడికి వచ్చి వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తూ ప్రజలకు ఇంకాస్త చేరువ కాగలిగారు మహారాజు గారు. అయినా కూడా మహారాజు గారికి ఇంకా ఎక్కడో అసంతృప్తిగానే ఉంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే గంట సులువుగా కొట్టడం కోసం దానికి ఒక తాడును కూడా ఏర్పాటు చేశారు. ఆ తాడు తెగిపోయింది. అయితే తికమక తిమ్మయ్య మహాబద్ధకస్తుడు. ఎప్పటి పనులను అప్పుడు చెయ్యకుండా వాయిదా వేస్తూ ఉండేవాడు. అబ్బా, ఈ తాడు ఇప్పుడే తెగిపోవాలా? దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి కట్టాలంటే నా వల్ల కాదు గాని తర్వాత నిదానంగా లోపలికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి కట్టొచ్చులే. కానీ అప్పటి వరకు దీన్ని ఇలాగే ఉంచలేంగా. ఎవరన్నా హఠాత్తుగా వస్తే ఏదో ఒకటి ఉండాలిగా కొట్టడానికి. ఏం చెయ్యాలి అని చుట్టూ చూసి చెట్టుకి పాకి ఉన్న తీగను కత్తిరించి దానిని తాడులాగా బలంగా చుట్టి గంటకు కట్టాడు తిమ్మయ్య. కట్టి హాయిగా పడుకున్నాడు. ఇంతలో ఎటునుంచి వచ్చిందో గాని ఒక గాడిద వచ్చి ఆ తీగకున్న ఆకులు తినడం మొదలుపెట్టింది. అది అలా ఆకులు తిన్నంతసేపు గంట మోగుతూనే ఉంది. అమ్మో, ఎవరికో పెద్ద కష్టమే వచ్చింది, అందుకే ఆపకుండా గంట కొడుతున్నారు. నేను ఉన్న పళంగానే వెళ్ళి వారి సమస్యను పరిష్కరించాలి అని అనుకుని మహారాజు గారు అప్పటికప్పుడే కోటగుమ్మం దగ్గరకు వచ్చారు. అయితే నిద్రలో ఉన్న తిమ్మయ్య అప్పటికే లేచి ఎక్కడ రాజుగారు వస్తారో అన్న భయంతో గబగబా గాడిదని తోలుతూ ఉన్నాడు. ఈలోపు మహారాజు గారు రానే వచ్చారు. ఏంటి తిమ్మయ్య, ఎవరు వచ్చారు? ఎవరూ కనిపించటం లేదేంటి అని అడిగారు. అమ్మో, ఇప్పుడు ఏం చెప్పాలి? తాడు కట్టలేక తీగ కట్టానని ఆ తీగకున్న ఆకులు తినడానికి ఈ గాడిద వచ్చి మోగించిందని చెప్తే నా తల నరికేస్తారు. అమ్మో, అలా చెప్పకూడదు అని మనసులో అనుకుని, ఇదిగో ఈ గాడిద వచ్చి ఓ మోగిస్తుంది మహారాజా, నేను ఎంత తోలుతున్నా వెళ్ళడం లేదు, దీనికి ఏమైనా సమస్య ఉందో ఏమో మరి అని అబద్ధం చెప్పేశాడు తిమ్మయ్య. నిజమేనా గాడిద, నీకు సమస్య ఉందా అని అడిగారు మహారాజు గారు. మహారాజా, పాపం నోరు లేనిది ఏం చెప్తుంది, దానికి మాటలు వస్తేనేగా అన్నాడు తిమ్మయ్య భయం భయంగాని. నిజమే. అయితే ఈ గాడిద ఎవరిది?
దీని యజమానిని తక్షణమే తీసుకురా, ఆయనన్నా చెప్తారు దీనికే సమస్య ఉందో అన్నారు మహారాజు గారు. అయితే ఆ గాడిద ఆ రాజ్యంలో ఉండే గురవయ్యది. తిమ్మయ్య తక్షణమే వెళ్ళి ఆ గురవయ్యను వెంటపెట్టి తీసుకువచ్చాడు. ఏం గురవయ్యా, నీ గాడిదకి ఏం సమస్య ఉంది? ఇక్కడికొచ్చి ఎందుకు గంట కొట్టింది అని అడిగారు మహారాజు గారు. ఏమో మహారాజా, నాకు తెలియదు. ఇప్పుడు ఇది నా గాడిద కాదు, ముసల్దైపోయింది. ఏం పని పాట చేయటం లేదని నేను దీన్ని వదిలేశాను. కొన్ని రోజుల నుంచి ఈ గాడిద నా దగ్గర ఉండటం లేదు మహారాజా. అందుకే దీని సమస్య ఏమిటో నాకు తెలియదు అని చాలా ధైర్యంగా చెప్పాడు గురవయ్య. అవునా, ఇంతకీ గురవయ్య, ఇది ముసలిది కాకముందు బాగా బరువులు మోసేదా అని అడిగారు మహారాజు గారు. ఆ మహారాజా, ఎంతటి బరువునైనా మోసేది. వయసు మీద పడిన దగ్గర నుంచి అస్సలు మొయ్యలేకపోతుంది. అందుకే దీన్ని వదిలేసి ఇంకో కొత్త గాడిదని తెచ్చుకున్నాను మహారాజా అని చెప్పాడు గురవయ్య. అంటే ఇది బరువులు మోసే అంతకాలం బాగానే చూశావు, ఇక బరువులు మొయ్యలేనప్పుడు దీన్ని వదిలేశావన్నమాట. ఇదే దాని సమస్య. ఇది ఇప్పుడు తినడానికి తిండి లేక అలమటించి నా దగ్గరకు వచ్చి న్యాయం కోరింది. ఇది బలంగా ఉన్నప్పుడు నీకెలాగైతే ఉపయోగపడిందో, ఇప్పుడు దీని ముసలి వయసులో నువ్వు దానికి అలా ఉపయోగపడాలి. దీనిని తక్షణమే ఇంటికి తీసుకువెళ్ళు. ఇది బ్రతికున్నన్నాళ్ళు కంటికి రెప్పలాగా చూసుకో. ఇదే నా ఆజ్ఞ. నా ఆజ్ఞను మీరావో నీ తలను నరికేస్తాను. అప్పుడప్పుడు నా మనుషులు వచ్చి దీనిని చూసి వెళుతూ ఉంటారు. ఏదైనా తేడా వచ్చిందో నీ తల నీకు ఉండదు అని ఆజ్ఞ వేశారు మహారాజు గారు. ఇక మహారాజు గారి ఆజ్ఞను విని వణుకుతూ, అలాగే మహారాజా, మీరు చెప్పినట్లే చేస్తాను, ఏ తేడా రాదు అని భయపడుతూ ఆ గాడిదను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు గురవయ్య. ఇప్పటి వరకు ఎంతో మంది కష్టాలను తీర్చాను, కానీ అప్పుడు కలగని తృప్తి ఈ గాడిదకి న్యాయం చెప్పిన తర్వాత కలిగింది. ఇది కదా నేను కోరుకుంది. నా రాజ్యంలో ప్రజలకే కాదు, మూగజీవులకు కూడా న్యాయం చేయగలుగుతున్నాను. ఈ జన్మకు ఇది చాలు అని సంతోషంగా వెళ్ళి ఆ రోజు కంటి నిండుగా తృప్తిగా నిద్రపోయారు మహారాజు గారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.